నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో 20 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో అకామా వ్యాపారంలో మోసపోతూ ఉన్నారు. చాలా మంది అకామాకు డబ్బులు ఇస్తూ ఉన్నామని చెప్పి కువైటీలు డబ్బు తీసుకొని అకామా కొట్టడం లేదని చెప్పేసి అటువంటి వారిని ఏమి చేయాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం అన్న, ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో చట్టవిరుద్ధంగా డబ్బులు ఇచ్చి మనమైతే అకామా కువైటీల దగ్గర కొట్టించుకుంటూ ఉన్నాము. దీనిని ఆసరాగా చేసుకుని కువైటీలైతే మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా సరే మనము చట్టవిరుద్ధంగా వాళ్లకు లంచం ఇచ్చి అకామా కుట్టించుకుంటున్నాం కాబట్టి మన పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మీకు నమ్మకంగా ఉన్న కువైటీలకు మాత్రమే డబ్బు ఇచ్చి అకామా కుట్టించుకోండి. లేకపోతే మీరు ఏ వీసా మీద కువైట్కు వచ్చారో ఆ వీసాలోనే, ఏ ఇంట్లోకి వచ్చారో ఆ ఇంట్లోనే, ఏ కంపెనీకి వచ్చారో ఆ ఇంట్లోనే పనిచేయడం ఉత్తమం. చాలా మంది ఇటీవల కాలంలో 500 దినార్లు 600 దినార్లు కువైటీలకు మరియు అలాగే మధ్యవర్తులుగా ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామని చెప్పి వాళ్ళు కూడా మేము కువైట్ చేతికి ఇచ్చాము, కువైటీ మోసం చేశాడని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏమైనా పరిష్కారం ఉందా అంటే ఎటువంటి పరిష్కారం లేదన్నా. ఎందుకంటే కువైట్ లో మనం చట్టవిరుద్ధంగా రెసిడెన్సీని అయితే పొందుతూ ఉన్నాం కాబట్టి, నివాసాన్ని పొందుతూ ఉన్నాం కాబట్టి ఏమీ చేయలేము. దీనికి పరిష్కారం కువైట్ ప్రభుత్వమే కనుగొనాలి. ఎందుకంటే కువైట్ లో చాలా మంది మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులైతే ఇలాగే పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారిని మోసం చేస్తూ ఉన్న కువైటీ పౌరులను గుర్తించి వాళ్ళను అరెస్టు చేసి అకామా వ్యాపారాన్ని ఆపివేయాల్సి ఉంటుంది. అలా చేస్తే గాని బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఇబ్బంది పడతారు. ఇవన్నీ కువైటీలకు తెలుసు కాబట్టే వాళ్ళు అకామాకు డబ్బు తీసుకున్న తర్వాత నెల 2 నెలలు ఉంచేసి అకామాను కట్ చేసి మళ్ళా వేరే వాళ్లకు వీసా ఇచ్చి అకామా అయితే కొడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఇటువంటి విషయాలలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. నమ్మకం మీద ముందుకు వెళ్లాల్సిందే. చట్టపరంగా అయితే వాళ్ళని ఏమీ చేయలేం కాబట్టి కువైట్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకుని వచ్చి ఎవరైనా సరే మీ దగ్గర పని చేయని వారికి మీరు వీసా ఇచ్చినా అకామా కొట్టినా సరే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబితే గాని అది కువైటీలైతే అప్పుడు అకామా వ్యాపారాన్ని ఆపేస్తారు. అప్పుడు మనం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే దీనికైతే పరిష్కారం లేదు. రాబోయే రోజుల్లో ఏమైనా వస్తుందేమో చూడాలి. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు నమ్మకంగా ఉన్న వారికి డబ్బులు ఇచ్చి అకామా కొట్టించుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.